హాయ్ హలో అండి, వెల్కమ్ టు నవీనా స్టడీ అప్. ఈరోజు మనం యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి అయితే తెలుసుకుంటున్నామండి. మరి యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఆల్రెడీ అందరికీ తెలుసండి, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుందని చెప్పేసి తెలుసు అనమాట. బట్ ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే దీంట్లో ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్కులు అనే విషయం అయితే మనకు తెలియాలండి. చాలా నీట్గా అయితే నేను చెప్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి, అర్థమైపోతుంది. ఓకే అండి. మరి యూపీఎస్సీ అంటే అర్థం ఏంటండి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే కదండి. సో ఇది సెంట్రల్ లెవెల్లో మనకైతే జరుగుతుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ అనేది మనకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారండి. మరి దీని యొక్క ఏజ్ లిమిట్ ఏంది, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, ఎన్నిసార్లు అటెంప్ట్ అయితే చేయొచ్చు, అంటే ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళు ఇన్నిసార్లు అటెంప్ట్ చేయవచ్చు అని చెప్పేసి అయితే మనకు ఉందండి. ఓకేనా. మరి అవి నీట్గా చెప్పేసుకొని దెన్ నెక్స్ట్ ఇక్కడ ప్రిలిమ్స్ ఏంటండి, మెయిన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకేనండి. అసలు ఏజ్ లిమిట్ మనకు ఎంత ఉండాలంటే ఒకసారి చూడండి, ఏజ్ లిమిట్ ఆ విషయం మనం తెలిసేసుకొని దీంట్లోకి వెళ్ళిపోదామండి. ఓకేనా. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మనకి 21 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఈ ఎగ్జామ్ రాయాలంటే మనము యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలి, మనం ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే ప్రిపేర్ అవ్వచ్చండి. కానీ ఈ ఇయర్ ఉన్నంతేనే మీరు రాయగలరనమాట. అంటే 21 కంటే తక్కువ ఉంటే ఇది ఎలిజిబిలిటీ కాదనమాట. మీరు అంటే 18 ఇయర్స్ అలా ఉంటే ఎలిజిబిలిటీ కాదనమాట. 21 ఇయర్స్ అనేది ఖచ్చితంగా మీకు ఉంటేనే మీరు ఎలిజిబిలిటీ అవుతారనమాట. మరి 21 ఇయర్స్ నుంచి ఎంతవరకు ఇది రాసుకోవచ్చు అంటే 40 ఏళ్ళ వరకు ఉంటుందంటే కాదండి, 32 ఇయర్స్ వరకు మాత్రం మీరు రాసుకోవచ్చు అనమాట. మరి ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఉంది అనేది మనం నీట్గా చూసేస్తామండి. ఈ జనరల్లో ఉండే వాళ్ళకి 32 ఇయర్స్ వరకు మాత్రమే రాసుకోవచ్చండి. అంటే ఎన్నిసార్లు రాయొచ్చు అంటే ఇంకా 21, 22, 23, 24 అలా రాసుకుంటా పోదవచ్చా అని మీరు అనుకోవచ్చు కదండి. అలా కాదండి. ఎన్నిసార్లు అటెంప్ట్ అంటే ఓన్లీ జస్ట్ చూడండి 6 అటెంప్ట్స్ మాత్రమే, జస్ట్ 6 అటెంప్ట్స్ మాత్రమే ఇది మీరు రాయడానికి మాత్రమే ఉందన్నమాట. 6 సార్లు మాత్రమే దీన్ని అయితే రాసుకోవడానికి ఉంటుందండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేస్తే మీరు ఓబీసీ వాళ్ళైతే ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ అయితే ఎక్స్ట్రా ఇచ్చినారంటే 35 ఇయర్స్. వీళ్ళు వచ్చేసి 9 అటెంప్ట్స్ అయితే రాసుకోవచ్చు అనమాట. దెన్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఎంత అంటే 37. వీళ్ళు వచ్చేసి అన్లిమిటెడ్ అనమాట. అంటే ఆ 37 లోపల ఎన్నిసార్లు అయినా వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. ఓకండి. అన్లిమిటెడ్ అనేది వీళ్ళకైతే అటెంప్ట్స్ అనమాట ఉందనమాట. ఇదండి. అంటే మీకు ఏజ్ లిమిట్ అనేది 21 ఇయర్స్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట, అంటే రాయడానికి. ఓకేనా. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు కదండి, అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా 21 ఇయర్స్ అయితే నిండి ఉంటేనే ఇది ఎలిజిబిలిటీ అవుతారనమాట. సరే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక మనకు సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరో తెలుసా అండి. ఈ విషయం కూడా మీరు తెలుసుకోవాలి కదండి. ఆల్రెడీ మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఈ విషయాలని మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ సివిల్ సర్వీసెస్ పితామహుడు, భారతదేశ సివిల్ సర్వీసెస్ పితామహుడు ఎవరని చెప్తామంటే మనము కారన్ వాలిస్ అంటామన్నమాట. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చూడండి, 1878 అంటే 1878 సివిల్ సర్వీసెస్ యాక్ట్ ప్రకారం మనకు ఏజ్ ఎంత నుంచి ఎంతకు తగ్గించినారంటే 21 ఇయర్స్ నుంచి. ఓకేనండి. 21 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్కి అయితే తగ్గించినారనమాట. ఎవరు తగ్గించింది? లార్డ్ లిట్టన్ అనమాట. లిట్ తగ్గించేసిన అనమాట. అంటే 19 ఇయర్స్ కంప్లీట్ అయిపోతే ఎగ్జామ్ రాయొచ్చు అని చెప్పేసి నేను చెప్పినానండి. మరి ఇంత తక్కువ టైంలో చూడండి, అసలు మనకి ఏమైపోయింది, ఇంటర్ అయిపోయింటుంది అంతే కదండి. సో చాలా కష్టం కదా, అప్పుడు మనకి ఇంత నాలెడ్జ్ అనేది పెరిగి ఉండదు కదండి. సో ఈయనేమో పెద్ద తగ్గించేసినాడు అనమాట. తర్వాత 1882లో రిప్పన్ వచ్చినాడనమాట. ఈ రిప్పన్ వేసి ఏం చేశాడంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ని పెంచినాడు అనమాట. అరే 19 ఇయర్స్కి వాళ్ళకి ఏం వస్తుంది, ఏం తెలియదు కదండి. సో దాన్ని ఏం చేశాడంటే కనీసము ఏమైపోయినా మనకు డిగ్రీ అన్న అయిపోతే మనకు కొంచెం నాలెడ్జ్ అనేది పెరిగింటుంది కదండి. సో 19 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్కి పెంచడం అయితే జరిగిందనమాట. అందుకే ఇప్పుడు మనకు 21 ఇయర్స్ అయితే కానీ మనం ఎగ్జామ్ రాయలేము. ఇప్పుడు అర్థమైంది కదండి ఎవరు తగ్గించారు ఎవరు పెంచారనే విషయం. రిప్పన్ అయితే పెంచినాడు, ఈయనైతే తగ్గించేశాడు అనమాట. ఓకేనా. ఇది అయితే మనకు జస్ట్ మీకు తెలియాలనే మీకు చెప్పినాను అంతే. మరి మెయిన్ ఇంకా విషయంలోకి వెళ్ళిపోదామండి. ఏంది ఈ యూపీఎస్సీలో మనకు మెయిన్గా ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. సో ఇక్కడ ప్రిలిమ్స్ వచ్చేస్తే మనకి ఎలా ఉంటుందంటే ఇది ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. ఓకే అండి. ఇది ఆబ్జెక్టివ్ టైప్. ఓకేనా. ఈ ఆబ్జెక్టివ్ టైప్లో మనకు ఇక్కడ 2 పేపర్స్ అనేది ఉంటాయన్నమాట. GS1, GS2, జనరల్ స్టడీస్ 1, జనరల్ స్టడీస్ 2 అని చెప్పేసి ఉంటాయన్నమాట. టైం పీరియడ్ వచ్చేస్తే దీనికి వచ్చేసి 2 అవర్స్ అనేది ఉంటుందండి. క్వశ్చన్స్ వస్తే 100 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేమో 200 మార్క్స్ అయితే ఉంటాయి. ఈ 200 మార్క్స్ ఇచ్చేసామంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ ఎన్ని ఉంటుంది, 2 మార్క్స్ అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. సో 200 మార్క్స్ అయితే మనకనమాట. ఇందులో నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి. ఇంత పెద్ద ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నెగిటివ్ మార్క్స్ ఉండవండి. సో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి.
ఇది జిఎస్2నే మనం ఏమని పిలుస్తామంటే ఇంకొక విధంగా ఏమంటామంటే సీశాట్ అంటామన్నమాట. జిఎస్2 లేదా సీశాట్ అంటాం. సీశాట్ అంటే ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనమాట. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో మీకు 2 hours ఉంటుంది. 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. 200 మార్క్స్. ఇది ఈచ్ క్వశ్చన్ క్యారీ ఎంత అంటే 2.5 మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. 2.5 మార్క్స్ అనేది అంటే 2.5 మార్క్స్ అనేది ఒక్కొక్క క్వశ్చన్కి అయితే ఉంటుందండి. టోటల్గా వచ్చేస్తే 200 మార్క్స్ అనేది మనకైతే ఉంటుంది. సో దీంట్లో ఏముంటాయంటే మనకు ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటున్నాం కాబట్టి రీజనింగ్, మెయిన్గా చూడండి రీజనింగ్, మ్యాథ్స్, కాంప్రిహెన్షన్ అనేది ఉంటాయన్నమాట. ఓకే అండి, కాంప్రిహెన్షన్ జస్ట్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తున్నానండి అంతే. తర్వాత మీకు సిలబస్ ఏంటి అనేది మీకు నీట్గా చెప్తాను. సరే ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్వాలిఫైయింగ్ ఖచ్చితంగా ఇక్కడ 33% అయితే మనం క్వాలిఫై అయితే అవ్వాలండి. ఖచ్చితంగా ఇక్కడ ఈ పేపర్లో అయితే ఖచ్చితంగా క్వాలిఫై అయితే ఎన్ని అంటే మనకి 33% అయితే క్వాలిఫై అయితే మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట. దెన్ నెక్స్ట్ మెయిన్స్కి ఇందులో కూడా క్వాలిఫై అంటే కనీసం 90+ మార్క్స్ వస్తే మనకి ఖచ్చితంగా అంటే దీంట్లో 90+ రావాలి. దీంట్లో 33% అయితే క్వాలిఫై అయితే ఈ క్వాలిఫై అయితేనే మనము ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనండి. ఆబ్జెక్టివ్ అంటే తెలుసు కదా మీకు 4 ఆప్షన్స్ ఇస్తారని. సో ఇది మీరు క్వాలిఫై అయితేనే దీనికి మీరు ఎలిజిబిలిటీ మెయిన్స్కి. ఇది క్వాలిఫై కాకపోతే దీనికి ఎలిజిబిలిటీ కాదండి. ఖచ్చితంగా మీరు ఇది క్వాలిఫై అవ్వాలన్నమాట. ఎంత మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. దెన్ నెక్స్ట్ మెయిన్స్ వస్తే మనకి ఎలా ఉంటుందంటే ఇది డిస్క్రిప్టివ్ అనమాట. ఓకే అండి, డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది ఇది. ఎగ్జామ్స్ మొత్తం 9 పేపర్లు ఉంటే 9 పేపర్స్ ఉంటే ఈ 9 పేపర్స్ అన్నీ డిస్క్రిప్టివ్లోనే ఉంటాయన్నమాట. మొత్తం డిస్క్రిప్టివ్లోనే ఉంటుందండి. ఓకేనా, మీరు ఆబ్జెక్టివ్ ఉంటుందేమో డైరెక్ట్ పెట్టేసేమో మీరు అనుకుంటారేమో, కాదండి డిస్క్రిప్టివ్ అంటే రాసేదనమాట. చూస్తే మనకు 1 పేపర్లో చూడండి ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయన్నమాట. మనకు ఇండియన్ లాంగ్వేజెస్ మనకు ఇంగ్లీషు, తెలుగు, హిందీ ఇలా ఉన్నాయి కదండి. సో ఇక్కడ మనకు రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి యొక్క అంటే 8th షెడ్యూల్లో మనకు లాంగ్వేజెస్ ఉన్నాయి కదండి. సో వాటిలో ఏదో ఒక లాంగ్వేజెస్ అనేది మనకి ఇస్తారనమాట. సో అంటే మనకు చూజ్ చేసుకోవాలి మీరు. ఆ ఇండియన్ లాంగ్వేజెస్ అనేది ఇక్కడ ఉంటుంది. అందులో ఎన్ని మార్క్స్ అనేది మనకు ఉంటాయంటే 300 మార్క్స్, 3 hours అనేది టైం ఉంటుందండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ పేపర్లో 3 hours 300 మార్క్స్. సేమ్ 9 పేపర్స్కి 3 hours అంటే ఒక్కొక్క పేపర్ 3 hours 300 మార్క్స్. అంటే అన్ని కాదండి, ఈ రెండింటికి మాత్రం, ఈ మిగతాటి కాదండి సారీ, ఈ 2 మాత్రమే 300 మార్క్స్. ఇక్కడ ఇంకా రిమైనింగ్ వచ్చేస్తే ఈ సపరేట్ అనమాట 250 మార్క్సే. అవర్స్ అయితే సేమ్ అనమాట. అవర్స్ అయితే సేమ్ అండి. 3 hours 3 hours అనేది ఉంటుంది. ఇక్కడ మార్క్స్ అయితేనే కొంచెం ఇక్కడ చూడండి 300 మార్క్స్, దీనికి 300 మార్క్స్. ఇక్కడ ఎలా అంటే ఇది మార్క్స్ మెరిట్ లిస్ట్లో ఇది ఏమి యాడ్ చేయరనమాట. జస్ట్ ఇది క్వాలిఫై అవ్వాలి. ఇది క్వాలిఫై మార్క్స్ మాత్రమే, జస్ట్ క్వాలిఫైయింగ్ అనమాట. ఇది జస్ట్ 25 మార్క్స్ అనేది క్వాలిఫై అవ్వాలండి. ఇది మెరిట్ లిస్ట్కి ఏమి యాడ్ చేయరనమాట. జస్ట్ ఇది క్వాలిఫై అవ్వాలంతే. 25% వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. ఓకేనా. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఎస్ఏ. ఈ ఎస్ఏ దాంట్లో మనకి 250 మార్క్స్ ఉంటాయన్నమాట. 3 hours టైం. ఇంకా టైం అంతా ఒకటేనండి, 3 hours. నేను రాయకపోయినా ఆ టైం పీరియడ్ అనేది సేమ్ అనమాట, 3 hours. దెన్ నెక్స్ట్ ఇక్కడ 4 పేపర్స్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే GS1, GS2, 3, 4 అని చెప్పేసి ఈ 4 పేపర్స్ వచ్చేసి మనకు GSకు సంబంధించి అంటే జనరల్ స్టడీస్కి సంబంధించింది అనమాట. ఓకే అండి, అన్నీ కూడా మనకి 250 మార్క్స్, 250 అలా అన్ని 250 అయితే మొత్తం ఏంటంటే 1000 మార్క్స్ అనేది ఉంటాయన్నమాట. ఓకే అండి, ఒక్కొక్క పేపర్ 3 hours అనేది టైం అయితే ఇస్తారనమాట. ఓకేనా, ఇలా ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ 8th చూడండి, 8th పేపర్ వచ్చేసి ఆప్షన్లో మనం ఏదో ఒకటి మనకు మెయిన్స్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఆప్షనల్గా చూజ్ చేసుకుంటాం కదండి. ఒక సబ్జెక్టుని ఏదో ఒకటి మీకు ఇష్టమైంది, హిస్టరీనో పాలిటీ ఏదో ఒకటి ఇలా చూజ్ చేసుకుంటారు. అటువంటి దాంట్లో పేపర్లో నుంచి టూ పేపర్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారనమాట. ఒక ఆప్షన్లో నుంచి మీకు ఒక ఆప్షన్ అనేది మీరు చూజ్ చేసుకుని ఉంటారు కదా. సో దాంట్లో నుంచి మీకు 2 అనేది మీకు ఇక్కడ కండక్ట్ అయితే చేస్తారనమాట. ఆప్షనల్ పేపర్ 1, ఆప్షనల్ పేపర్ 2 అని చెప్పేసి ఒక్కొక్క దాంట్లో మీకు సేమ్ ఈచ్ వన్ వచ్చేసి 250 మార్క్స్ 3 hours, 250 మార్క్స్ 3 hours అనమాట. ఓకేండి, ఇలా ఆప్షనల్ పేపర్స్ వచ్చేస్తే మనకి 500 మార్క్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలా గుర్తు పెట్టేసుకోండి. ఇది జస్ట్ క్వాలిఫై మార్క్స్ మాత్రమే. ఇదంతా మనకు మెరిట్ లిస్ట్, దీన్ని యాడ్ చేస్తారనమాట. అంటే మొత్తం ఎన్ని మార్క్స్లకి యాడ్ చేస్తారంటే మొత్తం చూడండి 1750 మార్క్స్ అనేది మనకి ఇక్కడ అంటే వీటిని యాడ్ చేసేసుకొని తర్వాత మనకు ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. ఓకే, ఈ మార్క్స్ని బేస్ చేసుకొని మనకి ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. దెన్ నెక్స్ట్ మనకు ఇంటర్వ్యూ ఉంటుందండి. ఇంటర్వ్యూలో మార్క్స్ దానికి ఏంటంటే 275 మార్క్స్ అనేది ఇంటర్వ్యూకి కండక్ట్ చేస్తారనమాట. ఇంటర్వ్యూలో మీకు 275 మార్క్స్ అయితే ఉంటాయండి.
ఫైనల్గా మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే మీకు ఈ మెయిన్స్ పేపర్లో నుంచి దెన్ నెక్స్ట్ ఇంటర్వ్యూ పేపర్లో రెండింటిని యాడ్ చేసి మీకు ఆ యొక్క మెయిన్స్ పేపర్ ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇంటర్వ్యూ ఈ యొక్క మార్కులను బేస్ చేసేసుకొని మీకు అది మీకు క్వాలిఫై అయినారా లేదా అని చెప్పేసి అయితే మనకు చెప్తారనమాట. ఓకే అండి, అంటే ఇవి బేస్ చేసుకొని మీకైతే ఆ యొక్క అంటే మీకు క్వాలిఫై అయినారా లేదా అని చెప్పేసి క్వాలిఫై అయిన అంటే క్వాలిఫై అయింటారండి, బట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూస్తారు కదా ఇంటర్వ్యూ ప్లస్ ఇంటర్వ్యూలో కూడా పాస్ అవ్వాలి కదండి. సో ఈ ఇంటర్వ్యూను మెయిన్స్ని బేస్ చేసుకొని మీకైతే పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. సో ఇలా ఉంటుందండి ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది. ఈ యొక్క ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, మెయిన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి జస్ట్ మీకు ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే ఆల్రెడీ కొత్తగా రాసే వాళ్ళకు తెలియదు కాబట్టి మీకు ఇంత నీట్గా అయితే చెప్తున్నాండి. ఇదేమో ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఇదేమో డిస్క్రిప్టివ్ ఉంటుందండి. ఇది మీరు క్వాలిఫై అయితేనే మీరు దీనికి ఎలిజిబిలిటీ అనమాట, లేదంటే లేదు. ఖచ్చితంగా మీకు ఏజ్ అనేది 21 ఇయర్స్ అయితే నిండి ఉంటేనే మీరు ఇది ఎలిజిబిలిటీ అవుతారనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ.